అవిని వెళదామ తల్లి. అలాగే వెళ్దాం అక్కయ్య. ఆహా గోవింద నరాజన రపరామ రామ రామ ఓ రామ రామయ అమ్మచలి అన్నలేసిన దున్నతికి చేరవచ్చాము. మన అన్నగారు పెట్టిందమ్మ చాలా మంది తెలుపు తాలకిచ్చవ తల్లి. అలాగే తెలుపక్కయ్య. గోవింద అన్నగారు ఓపే పిండ మంచు కండలా చూసింది. గోవిందో కాదక మానుల కొట్టవాడు తోడులా కొట్టవాడు బిట్టలా పెట్టాలి. జోడబట్టారు మనస తల్లి వాళ్ళే పెట్టారు మాటలున్నారు. మా గోవిందనా రాజన అంటూ మనసున వెక్కింది పాలాసన్నమ్మ. అమ్మ తెలియ మరి అన్నగారు పెట్టిండ మంచి పని కొలువు తీరినాం. 7 ఎకరాల దున్న చేనికి గోళ్ళమ్మ తల్లి. అలాగే వెళ్దాం అక్కయ్య. ఆహా తల్లి గోవింద పైన పువ్వుల తల్లి అమ్మా తెలియమని మనమెందుకా ఇదే పని కలగట్టమనా. నాగరాజన్న గారు కూడా ఈ చోటు ఖరీదించి ఒట్టేత్తంతో వెళ్ళరాదని మాపై కళామానం చే కళాకారులను ఆశీర్వదించి 100 రూపాయలకు సమర్పించారు. వారిని వారి కుటుంబ సర్వదా భక్తురాలు చిన్నమ్మ కథ నరసింహస్వామి గన్న మధ్యలోకి వెళ్ళ అష్టైశ్వర్య భోగభాగ్యములు ఇచ్చి సకల సంపత్తో వారి కుటుంబం పరమాత్ముడు కలకాలం చల్ల కాపాలని మరి కోరుకుంటున్నాం. అమ్మ తెలియమని మనమెంతగా గోళ్ళలో ఉన్నా కానీ గోళలు వేసుకోవటం లేదు. మళ్ళీ కాసు దొరుకుతా తల్లి. ఆహా
మా తెలియమని మనమెంతగా గోదలున్నా గాని అటు ఇక్కడ పుక్కతుడు గాని గోలు కొరికిన మోటుకరాలు మన తల్లిదండ్రులు చూసినా గాని కొడుతురు తల్లి అలాగే కోసు వాదలేస్తుందమ్మా. కాలపల్లి వాస్తులైనటువంటి రమణ గారు తల్లిదండ్రుల ఆత్మశాంతి కోరుతూ ఈ నేటి దినమే కదా నా తల్లిని ముత్యాల వెంకటరమణ ముత్యాల లక్ష్మమ్మ ఆత్మశాంతి కోరుతూ కుమారుడు రమణయ్య గారు 200 రూపాయలు సమర్పించారు. వారిని వారి కుటుంబ సరదా భక్తురాల చిన్నమ్మ కదినరసింహ స్వామి గణమద్రెడ్డి ఎలవెల అష్టైశ్వర్య భోగభాగ్యములు ఇచ్చి సకల సంపత్తు వారి కుటుంబం దేవదేవుడు చల్ల కప్పాలని మరి కోరుకుంటున్నాం.